చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు కూతుర్ని. చిన్న గాయం అయితేనే, రమ్య కంటిలో నుంచి కన్నీటి చుక్క వస్తేనే తట్టుకోలేనటువంటి మీరు నిన్న రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి కన్న కూతుర్ని చూశారు. అసలు ఏం జరిగింది? వచ్చేసరికి మా రక్తపు మడుగుల్లోనే ఉన్నారు. ఇంకేంటి అంటే మీకు ప్రవీణ్ పరిచయం ఉన్నాడా? పరిచయం అంటే అప్పుడు ఉన్నాడు, కొన్ని రోజులు ఉన్నాడు, మానేశాడు, మళ్ళీ పగబట్టి ఎప్పుడు మాకు తెలియదు ఈ విషయం. పగబట్టాడు. ప్రవీణ్ చంపాడని మీరు ఏమన్నా అనుకుంటున్నారా పాపని? ఆడే చంపిస్తాడు, ఆడే కోసాడు. ఇంకొవ్వులు వస్తారు అక్కడ, ఆడే కోసి చంపిస్తాడు దాన్ని. ఇంకొవ్వులు కాదు, ఆడు బతికాడు, దాన్ని చంపిస్తాడు గొల్లుగోడు. కావాలని నా పేక తీసాడు, నా కూతురు పేక కోసాడు. మేక కోసినట్టు ఆయన్ని శిక్షించాలి, జీవితాంతం ఖైదు చెయ్యాలి. ప్రస్తుతం చూస్తున్నాం కదా, తల్లి బాధతో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. కానీ ప్రవీణ్ గొంతు మీద గాయాలున్నాయి. ప్రవీణ్ కావాలని చేతిలో కత్తి తీసుకొచ్చుకున్నాడు, కత్తి తీసుకొచ్చి చంపేశాడు అని చెప్పేసి ఆ తల్లి, రమ్య తల్లి ఆరోపిస్తుంది.